హాయ్ ఫ్రెండ్స్, మీరు కలబంద ముక్కను చాలాసార్లు చూసే ఉంటారు. ఆయుర్వేదంలో ఇది చాలా రోగాలకు ఒక మంచి మందుగా పనిచేస్తుంది అని మీకు తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే ఆశ్చర్యానికి గురవుతారు. మీకు తెలుసా, కలబంద ముక్క మన ఇంట్లో ఉంటే మనకు లక్ష్మీదేవి సాక్షాత్కరిస్తుంది. అవును, ఇది నిజం. దీంతోపాటు కలబంద మొక్క ఎన్నో తాంత్రిక శక్తులను కలిగి ఉంటుంది. వీటిని సరిగ్గా ఉపయోగిస్తే మీరు మీకున్న అన్ని సమస్యల నుండి బయటపడొచ్చు. కలబంద మొక్కను ఉపయోగించి మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీ శత్రువులను నాశనం చేయొచ్చు. మీకు అప్పుల బాధలు ఉంటే కలబంద మిమ్మల్ని ఆ బాధ నుండి బయటపడేస్తుంది. మీకున్న ఆరోగ్య సమస్యలను కలబంద నయం చేస్తుంది. కలబంద మొక్క స్వయంగా ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేయగలదు. ఈ వీడియోలో కలబంద మొక్క యొక్క అద్భుతమైన శక్తుల గురించి మీకు చెప్పబోతున్నాను. నన్ను నమ్మండి, కలబంద శక్తుల గురించి మీరు తెలుసుకుంటే ఆ తర్వాత మీ ప్రతి పనిలో కలబందను మీ వెంటే ఉంచుకుంటారు. మీ ఇంట్లో ఎవరైనా తాంత్రిక శక్తులను ప్రయోగించారని అనుకుందాం. ఇలాంటప్పుడు కలబంద మొక్కను మీ ఇంట్లో ఉంచడం ద్వారా అలాంటి చెడు శక్తులను వదిలించుకోవచ్చు. ఇలాంటి మరెన్నో రహస్యాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోను చూడటం ద్వారా మీకు ₹1 కూడా ఖర్చుండదు. కానీ ఈ వీడియోను పూర్తిగా చూడటం వల్ల మీరు లక్షల రూపాయల లాభాన్ని పొందుతారు. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడటానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు కొన్ని శక్తులను కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని పెద్దలు కూడా చాలాసార్లు చెబుతూనే ఉంటారు. ఉదాహరణకు, ప్రజలు రావి చెట్టును, వేప చెట్టును పూజిస్తారు. ఆ చెట్లు కనబడితే వాటికి నీళ్లు పోసి సంరక్షిస్తారు. ఎందుకంటే ఆయా చెట్ల మీద కొంతమంది దేవతలు నివసిస్తారు. కాబట్టి వారిని సంతోషపరిస్తే వారు మన సమస్యలను తొలగిస్తారు. అదేవిధంగా కలబంద చెట్టు మీద లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి మీరు సరైన పద్ధతిలో కలబంద మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు దక్కుతుంది. కలబంద కరువు ప్రాంతాలలో కూడా పెరుగుతుంది. కాబట్టి దానిని మన ఇంట్లో పెంచుకోవాలంటే దానికి ప్రత్యేకమైన ఏమీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రతిరోజు దానికి నీళ్లు పోయకపోయినా అది బ్రతుకుతుంది. అయితే కలబంద మొక్కలో నీటి శాతం అధికంగా ఉంటుంది. మనం ప్రతిరోజు నీళ్లు పోయకపోయినా అది భూమిలో ఉన్న నీటిని తీసుకుని తనలో నిలువ చేసుకోగలదు. కాబట్టి ఇది ఎడారుల్లో కూడా సులభంగా బతకగలదు. కలబంద రోగాలను నయం చేయడంలో ఒక వజ్రం లాంటిది అని సైన్స్ కూడా చెబుతుంది. కలబంద మీ శరీరంలోని విషపూరిత వ్యర్థాలను తొలగిస్తుంది. మీకు తెలుసా, ఒక్కోసారి కొన్ని వ్యాధులు చిన్న చిన్న సమస్యలుగా మొదలై పెరిగి పెద్ద పెద్ద రోగాలుగా మారుతాయి. వాటిని నయం చేసుకోవడానికి మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. కానీ మనం కలబందను సరిగ్గా ఉపయోగించడం తెలుసుకుంటే అలాంటి పెద్ద పెద్ద రోగాలను కూడా తక్కువ ఖర్చులో నయం చేసుకోవచ్చు. దీనిని సైన్స్ కూడా నమ్ముతుంది. మీరిప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి. మన శరీరం 5 మూలకాలతో తయారు చేయబడి ఉంటుంది. ఈ 5 మూలకాలు ప్రకృతిలో ఉన్న 5 శక్తులకు కేంద్రంగా ఉంటాయి. అవే మట్టి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం. ఈ 5 మూలకాలు ప్రతి మనిషి శరీరంలో ఉంటాయి. అవి శరీర సమతుల్యతను కాపాడుతాయి. ఈ 5 శక్తులకు సంబంధించి మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. వీటి ఆధారంగా మన శక్తి కంట్రోల్ చేయబడుతుంది. వీటిలో మణిపూర్ చక్రం ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ చక్రానికి ఏదైనా సమస్య వస్తే అది మీకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. నీ జుట్టు వేగంగా రాలిపోతుంది. ఎక్కువగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చక్రాన్ని సరిచేయాలంటే మీరు మీ శరీరంలో ఉన్న మొత్తం శక్తిని ఉపయోగించాలి. ఒక వ్యక్తి ఎప్పుడు బాధలు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అది అతని జీవితంలో అశాంతిని సృష్టిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముతాడో, నిత్యం దేవుణ్ణి పూజిస్తాడో, అప్పటి నుండి క్రమంగా తన సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు హిందూ పురాణాల కథల గురించి వినే ఉంటారు. ఈ కథలో భక్తి శక్తిని ఇస్తుంది అని చాలాసార్లు ప్రస్తావించబడి ఉంటుంది. అదేవిధంగా కలబందను పూజిస్తే అది మీ ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది. ఇప్పుడు కలబంద శక్తుల గురించి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మీ ఇంట్లో ఒక కలబంద మొక్క ఉంటే దాన్ని సరిగ్గా గమనిస్తే అది 3 నుండి 4 సంవత్సరాల తర్వాత పూలు పూస్తుంది. ఈ విధంగా మీ ఇంట్లో కలబంద మొక్క పూలు పూసింది అంటే అదృష్టం మీ ఇంటి తలుపు తట్టినట్టే. దాని శక్తిలో ఎక్కువ శాతం ఈ పూలలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ పూలను ఉపయోగించి
లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందవచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే పనిని మీరు తప్పకుండా చేయండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీకు కలబంద పూలు దొరికితే వెంటనే వాటిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళండి. తర్వాత ఒకరోజు సాయంత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజకు సిద్ధం చేయండి. కలబంద మొక్కను, పూలను ఆ విగ్రహం ముందు ఉంచి ఒక జపమాలను తీసుకోండి. దానిని 11 సార్లు తిప్పిన తర్వాత 51 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని చదవండి. ఓం శ్రీం శ్రీ నమః, ఓం శ్రీం శ్రీ నమః. ఇలా వరుసగా వారం రోజులు చేయండి. అంటే మీరు శుక్రవారం మొదలుపెట్టి మళ్ళీ శుక్రవారానికి పూర్తి చేయండి. అలా పూర్తయిన తర్వాత ఈ కలబంద పూలను ఒక ఎర్రటి గుడ్డలో ఉంచి దానిమీద కుంకుమను జల్లి దాన్ని తీసుకెళ్ళి మీరు డబ్బు, బంగారు నగలు దాచిపెట్టే చోట ఉంచండి. ఇలా చేస్తే మీకు ఇక జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో పురోగతిని సాధిస్తారు. ఇప్పుడు మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి మీ మణిపూర్ చక్రం బలహీనపడటమే కారణమని తెలిసిందే. దాన్ని బలోపేతం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఒక కలబంద పువ్వును తీసుకుని సోమవారం రోజు శివుని విగ్రహం ముందు లేదా శివలింగం ముందు కూర్చుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ పూజను మీరు పూర్తిగా భక్తితో చేస్తే మీ మీద ఆ పరమశివుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ పువ్వును ఒక ఎర్రటి గుడ్డలో ఉంచి కట్టండి. దాన్ని తీసుకుని వెళ్ళి మీ గదిలో ఎక్కడైతే అది భద్రంగా ఉంటుందో అలాంటి ప్రదేశంలో ఉంచండి. కొన్ని రోజుల తర్వాత మీ ఆరోగ్య సమస్యలు తగ్గిపోవటం గమనిస్తారు. ఎందుకంటే పరమశివుడు ఎవరినైనా అనుగ్రహిస్తే వారికి ఎటువంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒకవేళ మిమ్మల్ని మీ శత్రువులు ఇబ్బందులకు గురి చేయాలని అనుకుంటున్నారని మీకు అనిపిస్తే మీరు ఇలా చేయండి. అందరూ ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. నేటి సమాజంలో మన కష్టంతో మనం బతుకుతుంటే, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. వాళ్ళు మనల్ని కానీ మన వ్యాపారాన్ని కానీ నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యను ఎదుర్కోవడానికి మీరు చేయాల్సింది ఏమీ లేదు. కేవలం కలబంద 1 ఇంచ్ లేదా 2 ఇంచులు ముక్కను విరిచి తీసుకోండి. అది తీసుకొని ఒక రావి చెట్టు కిందకు వెళ్ళి శనిదేవుని మంత్రాన్ని చదవండి. ఈ పని ఖచ్చితంగా శనివారం రోజు మాత్రమే చేయాలి. అలా చదివిన తర్వాత ఆ కలబంద ముక్కను ఆ రావి చెట్టు కింద పడవేసిరండి. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారో దానికోసం వాళ్ళు చేసే చెడు పనులు తిరిగి వాళ్ళ మీదే వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. దీనివల్ల వాళ్ళ నాశనాన్ని వాళ్లే కొని తెచ్చుకున్నట్లవుతుంది. ఇది ఖచ్చితంగా వాళ్లకు జరగాల్సిన శాస్తి. ఎందుకంటే ప్రతి మనిషి చేయకూడని తప్పుల్లో ముఖ్యమైనది ఎదుటివారి నాశనాన్ని కోరుకోవటం. అలా చేసిన వారు ఖచ్చితంగా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ఏం చేయాలో చెప్పాను కదా. మీరు సడన్గా ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకుంటే ఇలా చేయండి. గురువారం విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు. ఆ రోజు ఒక కలబంద మొక్కను మీ ఇంటికి తీసుకుని రండి. తర్వాత 11 గురువారాలు ఆ కలబంద మొక్క ముందు కూర్చుని విష్ణుమూర్తిని పూజిస్తే ఆ తర్వాత నుండి మీకు విపరీతమైన డబ్బు దొరుకుతుంది. మీరు ఉద్యోగం చేస్తుంటే మీకు సడన్గా ప్రమోషన్ వస్తుంది. మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే సడన్గా ఎక్కువ లాభాలు రావడం గమనిస్తారు. ఈ విధంగా కలబంద చాలా శక్తులను కలిగి ఉంటుంది. ఈ పరిహారాల గురించి మీరు వాస్తుశాస్త్రానికి సంబంధించిన పుస్తకాల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే వాస్తుశాస్త్రంలో కలబందకు ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటికి భయపడుతూ కృంగిపోకూడదు. వాటిని ఎలా ఎదురించాలో తెలుసుకుని వాటికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే అన్ని సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి. ఎప్పుడూ భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన ఆశీర్వాదం మన మీద తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది.